ప్లాస్టిక్ రహిత పర్యావరణ రహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దడానికి రెడ్ క్రాస్ సంస్థ ముందుకు రావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జూనియర్ రెడ్ క్రాస్ భారతీయ విద్యాభవన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టు ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని ప్రసంగిస్తూ వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి, నదులు, సముద్రాలు కలుషితమై వాటి మీద ఆధారపడి జీవిస్తున్న సమస్త ప్రాణులు నేడు ముప్పునికి గురవుతున్నాయని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారిస్తే మనకు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలియజేశారు. గుంటూరు నగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకి ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలు, ప్రమాదాలు వంటి అంశాల మీద అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టులకి తమ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి వడ్లమాని, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు, రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు రవి శ్రీనివాస్, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రమణ ఎస్ఎస్వి, భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ హేమాంబ తదితరులు పాల్గొన్నారు. గుంటూరుని నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ లేకపోతే గత 7 నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు. అవేంటి అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తా ఉన్నాం 1 by 1. ఇప్పుడు మీరు చూసుకుంటా వస్తే ఒక 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్ కి తీసుకొచ్చాం. ఇంకొకటి నందివెల్లుకు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్ లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్ లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో శ్యామలా నగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది, అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటా పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్ గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే విధంగా చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు పెట్టి మ్యాచ్ చేసి 900 కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు 350 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ మిగిలిన 100-150 కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు, స్టేట్ దగ్గర డబ్బులు లేక అది ఆగిపోయింది. సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు. అవి కాకుండా క్లీనింగ్, సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం, వెహికల్స్ లేకపోవటం, సఫిషియంట్ పీపుల్ లేకపోవటం, ఉన్న పీపుల్ ని ఎఫిషియెంట్ గా వాడుకోలేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ అన్ని ప్రతి వార్డుకి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకి తీసుకునే విధంగా చేశాము. తర్వాత పాడైపోయిన వాహనాలన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తా ఉన్నాము, పుష్కాట్లు తీసుకొస్తా ఉన్నాము. ఈ శానిటరీ వర్కర్స్ ఎక్కడైతే పోయి ఈ అధికార వేళల్లో పనిచేస్తూ చేయాల్సినవి చేయకుండా ఉన్నారో వాళ్ళని బయటకు రప్పిస్తా ఉన్నాము. సో దాని మీద కూడా కొంచెం స్లో అవుతుంది కానీ బట్ ఒక అవగాహన ఉంది నాకు. దాంట్లో ఏదన్నా మీరు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేస్తారంటే చెప్పండి. ఇది కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము. అన్ని సిగ్నల్స్ అన్నిటి దగ్గర కూడా ఆగిపోయిన పాడైపోయిన లైట్స్ అన్ని కూడా తీసుకొస్తాము. ట్రాఫిక్ సమస్య కూడా వాటిని కూడా వర్క్ చేస్తా ఉన్నాం. ఆ 2 ఇవి కాకుండా పార్కుల్ని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న కందుల సుబ్బారావు గారు గోరంట్ల పార్కు ఆయనకి అప్పచెప్పేస్తే ఆయన వారి కుటుంబంలో ఎవరో చనిపోయారు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ జ్ఞాపకార్థం అంతా టేకప్ చేసుకొని మంచి డిజైన్స్ తీసుకొచ్చి చూపించారు. అట్లా పార్కులు ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్తాం అనేది ఒకటి చేస్తే వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేసి ఇస్తారనేది. అందులో అలాంటి వాటిలో ఎవరన్నా పార్కులు తీసుకొని చేసేవాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి, అది ఒక ఇన్పుట్ కావాలి. అదేవిధంగా మీరు తులసి రామచంద్ర ప్రభు గారు ఉంటే ఆయన మన గుంటూరులో ఆగిపోయిన సర్వీస్ బ్లాక్స్ ఆయన దాదాపుగా 7 కోట్లు కానీ 10 కోట్లు కానీ ఎంత అయితే అంత ఆయన కట్టిస్తా అన్నారు. దానికి గవర్నమెంట్ నుంచి జీవోలు తీసుకొచ్చి అవన్నీ ముందుకు నడిపించి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. జీజీహెచ్ ఇంత ముందు మీద కొద్దిగా బెటర్ అయింది, ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా మానస సరోవరం